జంపర్ మే బంపర్. ఏదైనా సోమవారం బ్యాక్ నుంచి బాగుంటుందబ్బా. సోమవారం బ్యాక్ నుంచి సూపర్గా ఉంటావు. ఓ మరి నేను నువ్వే కదా బాగుంటావు అంటున్నా. ఓ సోమవారం బ్యాక్ నుంచి బాగుంటుందా? మరి మంగళవారం? అది కన్ఫ్యూజ్ అయ్యి సోమవారం అనేసా. నువ్వే బ్యాక్ నుంచి సూపర్గా ఉంటావు. అంటే కన్ఫ్యూజ్ అయి సోమవారం అన్నారా? అంటే నేను బాగోనా? అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఏంటి కన్ఫ్యూజన్? ఇప్పుడు చెప్పండి, మా ఇద్దర్లో బ్యాక్ నుంచి ఎవరు బాగుంటారు? ఎలా దొరికిపోయాడు. ఏమండి, మా తాతయ్యకి ఒంట్లో బాగాలేదంట, హాస్పిటల్కి వచ్చి 2 లక్షలు అవుతుందంట. మా నాన్న మిమ్మల్ని అడగమన్నారు. 2 లక్షలా? ఊరికేం వద్దులేండి, నాకు కావాల్సిన వాటా 100 కోట్లు ఉంది కదా, అందులో 2 లక్షలు కట్ చేసుకోండి. ఏ లేవా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, పంపిస్తా వెళ్ళు. హలో, కరూర్ వైశ్య బ్యాంక్, నాకేమైనా లోన్ వస్తుందా? అవును, నువ్వు జెన్జీ కదా, అసలు నువ్వెలా పెళ్లి చేసుకున్నావు? దాని గురించి ఏం చెప్తానులే అక్క. ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఆ కథేదో నాకు చెప్పొచ్చు కదే. ఇదేంటి నా విషయాలు అడుగుతుంది? దీనికి ఏదో చెప్పేయాలి. ఏందమ్మాయి ఉలకో పలకో? ఏం లేదక్క, నువ్వు సడన్ గా నా కథ అడిగేసరికి నాకు చాలా బాధేసింది. అంత సేట్ ఏం జరిగిందో? ఏముంటదక్క, మా నాన్న చచ్చిపోతానని బెదిరించి పెళ్లి చేసాడు. ఊరి దీని పెర్ఫార్మెన్స్ అంతకు మించి నేనేం చెప్పలేనక్క. మామూలు కొంచెం కాదు. ఏమి నటిస్తున్నావే జెన్జీ? అయినా నాకెందుకు, నా పని నేను చేసుకుంటా.